సీఎం రిలీఫ్ ఫండ్ కి మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి నిధికి అప్లై చేసుకునే అవగాహన లేని పేదవాళ్ళకి అవేర్నెస్ కల్పించేందుకే గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వ వైపు స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి అన్నారు. గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే గరుగుబిల్లి మండలం కొంకిడివరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. స్థానికుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేసే దిశగా ఎమ్మెల్యే జగదీశ్వరి అధికారులను ఆదేశించారు. కొంకిడివరం గ్రామానికి రోడ్డు వేయిస్తానని ఎమ్మెల్యే స్థానికులు హామీ ఇచ్చారు. ఈరోజు కురుపాం నియోజకవర్గంలో సుపరిపాలన తొలడుగు సందర్భంగా రాష్ట్ర జీసీసీ చైర్మన్ అయినటువంటి కిడారి శ్రావణ్ కుమార్ గారు గరుగుబిల్లి మండలం కొంకిడివరం గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా టచ్ చేసి వాళ్ళు సమస్యలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే ఇక్కడ ముఖ్యమైన సమస్య రోడ్డు, డ్రైనేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలోనే చేస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలోనే ఎక్కడ గుంతలైనా పూడ్చాము. అలాగే ఎక్కడ డోలీతో మోతలు లేకుండా కూడా కొన్ని దగ్గరలు కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకటి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మేము తప్పకుండా చేస్తామని మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది గ్రామ ప్రజలకి. ఈరోజు కురుపాం నియోజకవర్గంలో సుపరిపాలన తొలడుగు సందర్భంగా రాష్ట్ర జీసీసీ చైర్మన్ అయినటువంటి కిడారి శ్రావణ్ కుమార్ గారు గరుగుబిల్లి మండలం కొంకిడివరం గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా టచ్ చేసి వాళ్ళు సమస్యలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే ఇక్కడ ముఖ్యమైన సమస్య రోడ్డు, డ్రైనేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలోనే చేస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలోనే ఎక్కడ గుంతలైనా పూడ్చాము. అలాగే ఎక్కడ డోలీతో మోతలు లేకుండా కూడా కొన్ని దగ్గరలు కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకటి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మేము తప్పకుండా చేస్తామని మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది గ్రామ ప్రజలకి. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గ్రామ స్థాయిలోకి వెళ్తూ ఆ గ్రామ స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామస్తులు కానీ ఆ ఫలాల్ని అందుకుంటున్నారా లేదా, మరి ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయి ప్రజల యొక్క వాళ్ళ మనోభావాలు తెలుసుకునేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. తద్వారా రానున్న కాలంలో ఒక సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఇంకా కానుంది. కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో ప్రజల యొక్క మనోభావాలు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకొని తద్వారా పరిపాలన కొనసాగించాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. తద్వారా మేము ఒకటే చెప్తున్నాం, ఏవైతే మనం తల్లికి వందనం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా తల్లికి వందనం మనం ఏదైతే చేస్తున్నామో అదేవిధంగా మనం గతంలో ఉన్నటువంటి ఏదైతే దీపం పథకం చేసాం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీపం పథకం 2.0 మనం స్టార్ట్ చేయడం జరిగింది. 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తాము ఆడతల్లులకి అని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు గతంలో మనం ఏదైతే సూపర్ 6 పథకాలు అనౌన్స్ చేశామో, సూపర్ 6 గతంలో మన అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదైతే చెప్పామో అవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. పెన్షన్లు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు 2,000 రూపాయల పెన్షన్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పెంచిన తర్వాత 2,000 నుంచి 3,000 చేస్తామని జరిగింది. 3,000 చేయడానికి సుమారుగా వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది. 50 పెంచుతాడంట, 250 పెంచుతాడంట, 100 పెంచుతాడంట. ఇదేదో ఆటో ఛార్జీలా ఉంది తప్ప పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమంలా అనిపించలేదు. అలా కాకుండా వచ్చినటువంటి మొదటి రోజునే 3,000 నుంచి 4,000 పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. హామీ నెరవేరుస్తూ గతంలో ఏదైతే పెండింగ్ ఉన్న పెన్షన్లు కూడా 4,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారిది. అన్ని విధాలుగా కూడా నాకు తెలుసు ఇది కురుపాం నియోజకవర్గం. నెల్లూరు జిల్లా కరేడు భూసేకరణ రోజు